ఒకప్పుడు సమాజంలో ఎన్నో మూఢాచారాలు ఉండేవి. అందులో ఒకటి సతీప్రథ, అలాగే బాల్య వివాహాలు, అలాగే కన్యాశుల్కం అని ఒక మూఢాచారము, ఈ రకంగా స్త్రీని విద్యకు దూరంగా ఉంచడము, ఇలా భారత సమాజం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడం జరిగింది. సంకుచిత భావజాలం నుంచి ఈరోజు ప్రగతిపథ భావజాలంలోకి ప్రవేశిస్తున్నది భారతదేశం. అయితే ఈ సంకుచిత భావజాలంలో నుంచి బయటపడడానికి ఎందరో సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, స్వామి దయానంద్ సరస్వతి లాంటి వాళ్ళు, ఇలా ఎందరో సంస్కర్తలు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఈ దేశ ప్రజలను ఒక జ్ఞానపథంలోకి నడిపించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో సమాజాలు స్థాపించడం జరిగింది. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ని కనుక తీసుకున్నట్టయితే ఆయన స్థాపించింది బ్రహ్మ సమాజము, స్వామి దయానంద సరస్వతి స్థాపించింది ఆర్య సమాజము, ఆ రకంగానే స్వామి వివేకానంద స్థాపించింది రామకృష్ణ మిషన్. ఈ రకంగా ఎందరో సంఘ సంస్కర్తలు భారతదేశంలో ప్రజల అజ్ఞానాన్ని తొలగించడానికి, నిర్మూలించడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేయడం జరిగింది. అందున మన భారతీయ హైందవ సంస్కృతి ఎక్కడా విచ్ఛిన్నం కాకుండా ఆ పాశ్చాత్య సంస్కృతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే స్వామి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది, మన భారతదేశంలో అజ్ఞానం తొలగాలి, స్త్రీ విద్యను అందిపుచ్చుకోవాలి, అలాగే బాల్య వివాహాలు రద్దు కావాలి, సతీప్రథ అనేది రద్దు కావాలి. అటు స్వామి దయానంద సరస్వతి అయినా కానివ్వండి, రాజా రామ్మోహన్ రాయ్ అయినా కానివ్వండి, వీళ్ళు చెప్పింది ఏమిటంటే ఇవన్నీ వేద ప్రమాణాలు కావు. అంటే వేదంలో ఈ ప్రమాణాలు లేవు. అంటే మన జీవితం దేని ఆధారంగా నడుస్తుంది? మన జీవితం నడవడానికి, మనం జీవితం గడవడానికి ఏది ప్రమాణము అంటే వేదమే ప్రమాణము. మరి వేదంలో లేని ఆచారాలన్నీ కూడా సమాజంలో పాటించడం జరుగుతుంది అంటే అదంతా అపచారమే కదా. అంటే ఎన్నో అపచారాలు, ఎన్నో దురాచారాలు అవన్నీ కూడా సమాజంలో ఇదివరకు ఉన్నాయి. వేదం చెప్పనివి, ఇతిహాసాలు చెప్పనివి. ఉదాహరణకు ఒక సతీప్రథనే తీసుకోండి. సతీప్రథ అంటే అర్థం ఏంటి? సతీ సహగమనము. అంటే భర్త చనిపోతే ఆ యువతి అతని భార్య తన చితిపై ఉండి సజీవంగా తనను తాను దహనం చేసుకోవడం అనేది సతీ సహగమనము. అంటే పూర్వము భర్త చనిపోయిన తరువాత స్త్రీకి సమాజంలో భద్రత ఉండదు అన్న భావంతో అది ప్రవేశపెట్టిందే కానీ వేదము దీన్ని ప్రమాణంగా ఇక్కడ కూడా చెప్పలేదు. ఇతిహాసాలు కూడా దీన్ని ప్రమాణంగా ఇక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే అట్లా స్త్రీ భద్రతా విషయం కోసం, స్త్రీ అభద్రతా